దేవుళ్ళకే దేవుడని మహాశివుణ్ణి ఎందుకు అంటారంటే నిజంగానే శివుడు ఎంత బోళతనం కలవాడు అంటే కొద్దిపాటి భక్తితో ప్రసన్నుడవుతాడు. అయితే కొన్ని వస్తువులు ఇతర దేవతల పూజలో ఉపయోగించబడతాయి, కానీ శివుని పూజలో వాటిని ఉపయోగించడం నిషేధం. ఎందుకంటే శివుడిని వైరాగ్యుడు అంటారు. కాబట్టి ప్రతిరోజు మనం వాడే కొన్ని పూజా సామాగ్రిని శివునికి ఉపయోగించరాదు. శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేయకపోతే శివుడు ఆగ్రహిస్తాడని హిందూ సంస్కృతి తెలుపుతుంది. మహాదేవునికి ఎలాంటి బేపోజాలు ఉండవని, కానీ కోపం మాత్రం ఎక్కువని ప్రసిద్ధి. ఇక శివుడికి ఏ వస్తువులతో పూజలు చేయకూడదో చూద్దాం. కేతాకి పుష్పాలతో శివుడికి పూజ చేస్తే శివుడు ఆగ్రహిస్తాడట. ఎందుకంటే ఒకసారి త్రిమూర్తులు ఎవరు గొప్ప అనే విషయంపై బ్రహ్మ విష్ణు శివుడు మధ్య వివాదం నెలకొలింది. అప్పుడు జ్యోతిలింగ రూపంలో ఉద్భవించిన శివుడు దానికి ఆది అంతాలు కనుక్కోమని ఇరువురిని ఆదేశిస్తాడు. శ్రీహరిని ముఖభాగం, బ్రహ్మని క్రింది భాగంకు వెళ్ళమంటాడు. వారు ఎంత దూరం ప్రయాణించినా దాని ఉనికిని తెలుసుకోలేకపోతారు. దీంతో విష్ణువు వెనుదిరిగి వచ్చి తన తప్పును ఒప్పుకుంటాడు. అయితే బ్రహ్మ మాత్రం దారిలో కనిపించిన కేతాకి పుష్పానికి ఈ విషయం చెప్పి తాను లింగమూలాన్ని చూసినట్లు అబద్ధం చెప్పమంటాడు. ఆ పుష్పం బ్రహ్మ చెప్పిన విధంగా చేయడంతో శివుడు తన దివ్యనేత్రంతో అసలు విషయాన్ని కనుక్కుంటాడు. కోపం తెచ్చుకున్న మహాదేవుడు బ్రహ్మ 5వ తలని ఖండించి భూలోకంలో నీకు పూజలందుకునేందుకు అర్హత లేదని శపిస్తాడు. ఆ తర్వాత అబద్ధం చెప్పిన కేతాకి పుష్పాన్ని శివపూజకు నీకు అర్హత లేదని అంటాడు. ఇంకా తులసి, కొబ్బరి నీళ్లు ఇటువంటి వస్తువులతో శివునికి పూజలు చేయరాదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.